హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి చెర్రీల పెళ్లి జరుగుతూ ఉంటే గగన్ చెర్రీ వాళ్ళ పెళ్లి మండపానికి వస్తారు. వచ్చి పాపం అలా భూమి అండ్ చెర్రీ వైపు ప్రేమగా ఎమోషనల్గా చాలా బాధపడుతూ భూమి వైపు చూస్తూ ఉంటారు. భూమి, నువ్వంటే నా ప్రాణం, కానీ ఇప్పుడు నువ్వు నా తమ్ముడి సొంతం అవ్వబోతున్నావు. ఏది ఏమైనా నువ్వు సంతోషంగా ఉండాలి భూమి అని చాలా పాపం బాధపడతాడనమాట గగన్. అలా ఇంకా ఏడుస్తున్న గగన్ని గమనిస్తుంది మీరా. వెంటనే మీరా గగన్ దగ్గరికి వెళ్ళి, ఏయ్ ఒకసారి తిరుగు, ఎవరు నువ్వు అని అడిగేసరికి గగన్ వెనక్కి తిరుగుతాడు. గగన్, ఏంట్రా నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? పెళ్ళాపడానికి వచ్చావా? ఉండు, నీ సంగతి అన్నయ్యకి చెప్తాను. అన్నయ్య అని పిలవబోతుంటే, చిన్నమ్మ ఒక్క నిమిషం, నేను పెళ్ళి చెడగొట్టడానికి రాలేదు, నేను పెళ్ళి చూడ్డానికి వచ్చాను, చూసి వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చాను, అంతే చిన్నమ్మ అని అంటాడు గగన్. ఏంటి, పెళ్ళికి ఆశీర్వదించడానికి వచ్చావా? నేను నమ్మను అని అంటుంది. నమ్మాలి చిన్నమ్మ, ఎందుకంటే నేను ఒకప్పుడు ప్రేమించి పెళ్ళి వద్దనుకున్న అమ్మాయి పెళ్ళికి రాలేదు, నా తమ్ముడి పెళ్ళికి వచ్చాను. వాడు నేను ఒకేసారి కలిసి పుట్టకపోయినా పెరగకపోయినా వాడిని నా సొంత తమ్ముళ్ళలా చూసుకుంటున్నాను. అందుకే నా కళ్ళ ముందు వాడి పెళ్ళి చూద్దామని వచ్చాను. ఒకవేళ నేనేదైనా గొడవ చేస్తే ఖచ్చితంగా నువ్వే వెళ్ళి ఆ శరత్ చంద్రకి చెప్పు, అర్థమైందా అని కన్విన్స్ చేసేస్తాడు గగన్ తనని. ఇంకా మీరా సరే ఏ గొడవ చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా చెర్రీని తాలిబొట్టు తీసుకొని మాంగళ్య ధారణ చేయమని చెప్తారు పంతులు గారు. ఇంకలా చెర్రీ తాలి బొట్టు తీసుకొని భూమి మెడకి అలా కరెక్ట్గా పెడతారు. అదంతా చూస్తూ గగన్ పాపం చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. వెంటనే ర్యాపిడ్ నిర్ణయం తీసుకున్నట్టు చెర్రీ భూమి మెడలో పెట్టిన ఆ తాలిని పైకి తీసి వెనకాల నించున్న నక్షత్రకి కట్టేస్తాడు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. నక్షత్ర, భూమి, శరత్ చంద్ర, అపూర్వ అందరూ మైండ్ బ్లాక్ అయిపోయేలా చూస్తూ ఉంటారు. గగన్ మాత్రం ఇంకా షాక్లో ఉంటాడు. రే చెర్రీ అని అంటాడు గగన్. ఇంకా అందరూ ఇంటికి వచ్చిన పెళ్ళికి వచ్చిన పెద్దవాళ్ళందరూ చూసి షాక్ అయిపోయి శరత్ చంద్ర దగ్గరికి వచ్చి చాలా మాటలు అంటారు. ఏంటి శరత్ చంద్ర, నీ కూతురికి పెళ్లి యోగం ఉన్నట్టు లేదు, అయినా పుట్టుకతోనే వాళ్ళమ్మని చంపేసిన నష్టజాతకురాలు ఈ అమ్మాయికి పెళ్ళవుతుందనుకోవడం, రెండోసారి పెళ్ళికి రావడం మాది బుద్ధి తక్కువ. శరత్చంద్ర గారు, మొదట్లో ఒక అబ్బాయిని చూశారు, వాడు చీ కొట్టి వెళ్ళిపోయాడు. రెండోసారి మీ మేనల్ని చూశారు, మీ మేనల్డేమో వేరే అమ్మాయి మెల్లో తాళి కట్టేశాడు. ఇంకా మీ భూమి అలా పెళ్ళి కాకుండా మీ ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోతుంది, కానీ ఎవ్వరు భూమిని పెళ్ళి చేసుకోరు శరత్చంద్ర గారు అని ఒక్కొక్కరు తలొక మాట అంటూ ఉంటారు. ఇంకా చాలా కోపం వస్తుంది శరత్చంద్రకి. రే, ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తాడో, భోజనాల ఖర్చు మాత్రం బాగా పెట్టుకుంటాడు మనల్ని కడుపు నింపడానికి. రండ్రా పదండ్రా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అందరూ పెద్ద మనుషులైతే వెళ్ళిపోతారు. ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు శరత్చంద్ర. అందరూ వెళ్ళిపోతే గగన్ మాత్రం అలా నిలబడి చూస్తూ ఉంటాడు. భూమి పెళ్లి పీటలపైనే కూర్చొని చూస్తుంది. ఇంకా శరత్చంద్ర వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెర్రీ చెంప పగలగొడతాడు. రేయ్ నిన్ను అని కొట్టబోతుంటే, ఏంటి మావయ్య, కొడతారా, తిడతారా, చంపుతారా? చంపండి మావయ్య, చంపేయండి, మీ చేతిలో హాయిగా చచ్చిపోతాను. కానీ ఒకటి మావయ్య, భూమిని మాత్రం నేను పెళ్లి చేసుకోను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను మావయ్య, నన్ను చంపేస్తానంటే చంపేయండి అని అంటాడు చెర్రీ చాలా ధైర్యంగా. ఇంకా శరత్చంద్ర ఏమీ చెయ్యలేక భూమి వైపు జాలిగా చూస్తూ ఉంటాడు. మిస్టర్ శరత్చంద్ర, ఏంటి భూమి వైపు బాగా ప్రేమున్నట్టు జాలిగా చూస్తున్నావు? నీకు కావాల్సింది ఇదే కదా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు నీ మనసు శాంతంగా ఉందా? ఇప్పుడు నీ గుండె మామూలుగా కొట్టుకుంటుందా? ఏం మనిషివయ్యా నువ్వు! ఛ, అసలు ఒక కన్న కూతురి తండ్రివేనా నువ్వు? ఆడపిల్ల అనుకుంటున్నావా? ఆడుకునే బొమ్మ అనుకుంటున్నావా? నీకు నచ్చినట్టు ఒక కొత్త బొమ్మని పక్కన తీసుకుపెట్టి తాళి కట్టమ్మా అని తాళి కట్టించి ఆడడానికి
ఇది బొమ్మలాట అనుకుంటున్నావా మిస్టర్ శరత్ చంద్ర అని అంటాడు గగన్. ఒక్కసారిగా శరత్ చంద్రకి గగన్ మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ముందు నాతో పెళ్ళన్నావు, ఏదో ఆట ఆడావు, తర్వాత భూమికి మరిది వరసయ్యే చెర్రీనిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. అసలు నా తమ్ముడు చెర్రీ, వదిన మరదలు అంటే వాళ్ళు అమ్మతో సమానం. అలాంటిది నా సొంత తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. అక్కడే నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా అర్థమైపోయింది శరత్ చంద్ర. కానీ ఒక్కటి మాత్రం నిజం, భూమి నా ప్రాణం. తను ఒక్క మాట సమాజంలో పడ్డా అది నాపై పడ్డద్దే. భూమి కళ్ళల్లో నీరు వస్తే నా గుండెల్లో రక్తం వచ్చినట్టే. అందుకే నేను ఊరుకోలేను, నీలా చేతకాని వాళ్ళ చేతులు కట్టుకొని కూర్చోలేను. నీ కూతురికి నువ్వు న్యాయం చేయలేవేమో, కానీ నేను నా ప్రేమికురాలికి ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని వెంటనే అక్కడే ఇంకా ఉన్న ఒక పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి భూమి మెడలో తాళి కట్టేస్తాడు గగన్. ఒక్కసారిగా శరత్ చంద్ర, అపూర్వ షాక్ అయిపోతారు. కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా చెర్రీ అలా చూస్తూ ఉంటాడనమాట. శారద, పూర్ణిమ, మీరా ఫోన్ చేసి చెప్పడం ద్వారా గగన్ కూడా పెళ్ళికొచ్చాడని తెలుసుకొని పరుగున కళ్యాణ మండపానికి వస్తారు. అప్పుడే కరెక్ట్గా గగన్ భూమి మెల్లో తాళి కట్టడం చూస్తారు శారద. ఇంకా శారద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న గగన్ అని అంటారు. వెంటనే గగన్ శారద దగ్గరికి వచ్చి, నన్ను క్షమించమ్మా, నీకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నా భూమి పరువు కాపాడడానికే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. మిస్టర్ శరత్ చంద్ర, ఇప్పుడు భూమి నా భార్య, నీ ఇంట్లో ఉండే ఆట బొమ్మ కాదు. నా భార్యని నేను తీసుకువెళ్తున్నాను. నువ్విప్పుడు ఏమీ చేయలేవు, రా భూమి అని భూమిని చేపట్టుకొని తీసుకువెళ్తాడు గగన్. అలా చూస్తూ ఉండిపోతాడు శరత్ చంద్ర. అపూర్వకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. బావా ఏంటి బావా అలా చూస్తున్నావేంటి? వాడిని చంపే బావా, చంపే. చూసావా నీకు ఎంత తలపొగరుగా మాట్లాడుతున్నాడో, చంపే బావా అని అంటుంది అపూర్వ. లేదు అపూర్వ, నేను చంపాలి అనుకోవటం లేదు. ఎందుకంటే నేను ఒకవేళ వాడిని చంపేస్తే ఇప్పుడు నా కూతురు పసుపు కుంకాల్ని నేనే తీసేసినట్లవుతుంది. ఒక్క నిమిషం ముందు నా చేతిలో గన్నుండుంటే వాడిని చంపేసేవాడిని. కానీ నాకు అవకాశం దొరకలేదు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని రాసిపెట్టుంది. కానీ ఒకటి మాత్రం నిజం, వాడు నా కూతురు భూమిని సరిగ్గా చూసుకున్నాడు, లేకపోతే వాడికి తగిన శిక్ష వేస్తాను అని గట్టిగా చెప్పి శరత్ చంద్ర ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఇంకా గగన్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు. ఇటువైపు చెర్రీ అండ్ నక్షత్ర కూడా ఇంటికి రీచ్ అవుతారు. చెర్రీ హ్యాపీగా అలా గోడకి అనుకుని చూస్తూ ఉంటే నక్షత్ర మాత్రం వెక్కి ఏడుస్తూనే ఉంటుంది. అపూర్వ, చూసావా బావా, నక్షత్రం మెల్లో తాళి కట్టాల్సిన అవసరం వీడికేముంది? ఇదిగో ఈ కృష్ణప్రసాద్ ట్రైనింగే అని అంటుంది అపూర్వ. అపూర్వ గారు, మీ నోటికి వచ్చినట్లు మాట్లాడకండి. అక్కడే కళ్యాణ మండపంలో నేను కూడా అక్కడే ఉన్నాను కదండి. నేనెప్పుడు వీడికి ఐడియా ఇచ్చాను? మీరు అంటూ ఉంటే మేము పడేలాగా ఇప్పుడైతే లేదు. మీరు ఏం చేస్తారో చేయండి. ఇప్పుడు నక్షత్ర నా కోడలు, మీరేమీ చేయలేరు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా గగన్, భూమి శారద వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. శారద హారతి పళ్ళని తీసుకొని ఇంకా అలా హారతిస్తూ ఉంటుంది. పూరి చాలా హ్యాపీగా ఇద్దరి వైపు చూస్తూ, ఒక్క నిమిషం, మీరు లోపలికి రావాలంటే మీకు ఒక కండిషన్. వదినా, మా అన్నయ్య పేరు చెప్పు అని అంటుంది. గగన్ అని అంటారు భూమి. అన్నయ్య నువ్వు చెప్పు అని అడుగుతుంది పూరి. తన పేరు భూమి అని నవ్వుతూ చెప్తాడు గగన్. ఇప్పుడు అడుగు పెట్టండి అని చెప్పి ఇద్దరికీ ఒకేసారి కుడికాలు లోపలికి పెట్టి భూమి, గగన్ ఇంటి లోపలికి వస్తారు. ఇంకా భూమి, గగన్ శారద ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి శోభాచంద్ర ఆశీర్వాదం తీసుకుంటారు భూమి, గగన్. భూమి 1 minute అని గగన్ తన రూమ్లోకి వెళ్ళి భూమికి ఇవ్వాలనుకున్న నెక్లెస్ని తీసుకువస్తారు. భూమి అలా చూస్తూ ఉంటుంది గగన్ వైపు. ఏంటి బావా ఇది అని అడుగుతుంది. గుర్తుందా, ఫస్ట్ టైం
నేను నీకు ఈ నెక్లెస్ని ఇవ్వాలనుకుంటే నువ్వు నన్ను రిజెక్ట్ చేశావు. అప్పట్లో మీ నాన్న కోసం నన్ను వదులుకోవాలనుకున్నావు. కానీ మీ నాన్న తన స్వార్థం కోసం నువ్వు ఏమైపోయినా పర్లేదు అనుకున్నాడు. సరే, ఇప్పుడు మీ నాన్న గురించి మాట్లాడడం ఎందుకులే, ఇది నీకోసమే అని చెప్పి తన చేత్తో భూమి మెడలో నెక్లెస్ వేస్తారు గగన్. భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. చూడు భూమి, ఇకపై నీకు అమ్మైనా నాన్నైనా నేనే. ఎందుకంటే చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నావు. చాలా ఏళ్ళు ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఎవరో తెలియని వారి మంచి మనుషుల దగ్గర పెరిగావు. ఒకవేళ శరత్చంద్ర దగ్గర పెరుగుంటే నీ బుద్ధి ఇలా ఉండేదో కాదో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, నేను నీ కంట్లో నుండి కన్నిటి చుక్క రాకుండా జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకుంటానని మాత్రం మాట ఇస్తాను భూమి, ఖచ్చితంగా ఇస్తాను అని భూమిని హక్ చేసుకుంటాడు గగన్. ఇంకా భూమి, నాకు తెలుసు బావా, నాకు తెలుసు నువ్వు నువ్వు నన్ను బాగా చూసుకుంటావని నాకు తెలుసు అని పాపం భూమి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది గగన్ వైపు చూస్తూ. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర చాలా బాధపడుతూ ఆలోచిస్తుంటే మీరా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలన్నయ్యా అని అంటుంది. ఏంటమ్మా అని అడుగుతారు. అన్నయ్య, ఎలాగో పెళ్ళైపోయింది, జరిగిన విషయాల్ని మనమేమీ చేయలేం, కనీసం జరగబోయేవైనా శాస్త్రం ప్రకారంగా ఉంటే బాగుంటుందన్నయ్యా. అదే చెర్రీకి నక్షత్రకి సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లు చేయాలన్నయ్యా. అలా చేస్తేనే అందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు కూడా పెళ్లి చేసుకున్నాక ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు అని అంటుంది మీరా. సరేమ్మా, నీ ఇష్టం, రేపే ఆ ఏర్పాట్లన్నీ చేయండి. కృష్ణప్రసాద్ ఆ ఏర్పాట్లు చూసుకో అని అంటారు కృష్ణప్రసాద్తో శరత్చంద్ర. సరే బావగారు. బావగారు, ఇలా చెప్తున్నానని మీరేమీ అనుకోకండి. నిజం చెప్పాలంటే ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం అనేది అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో చేస్తారు, అంటే పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో చేస్తారు. కాబట్టి భూమిని కూడా పిలిస్తే అని అంటారు కృష్ణప్రసాద్. ఏంటి కృష్ణప్రసాద్ అని అరుస్తారు. లేదు బావగారు, నేను చెప్పేది భూమి కోసమే, ఇందులో నా స్వార్థమేమీ లేదు. భూమి కూడా సంతోషంగా ఉండాలనే మీరు ఎప్పుడు కోరుకుంటారు, నాకు ఆ విషయం తెలుసు. కాబట్టి భూమి గురించే చెప్తున్నాను అని అంటారు కృష్ణప్రసాద్. సరే, నా కూతురు పేరు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. రేపు నువ్వు మీరా వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురండి అని చెప్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా ఇదంతా వింటున్నా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా అలా అపూర్వ దగ్గరికి వస్తుందన్నమాట కృష్ణప్రసాద్. ఏంటి అపూర్వ గారు అలా షాక్ అయిపోయారు? ఏంటోనండి, నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఏదేదో జరుగుతుంది, విధి ఏదేదో చేస్తుందంటే ఏంటో అనుకున్నాను. మీ కూతుర్ని నా కొడుకు పెళ్లి చేసుకుంటాడని అస్సలు అనుకోలేదు. రేపు మీ కళ్ళ ముందే నా కొడుకు చెర్రీ, నా పెద్ద కొడుకు గగన్ ఈ ఇంటి వారసురాలతో సత్యనారాయణ వ్రతంలో కూర్చుంటారు. అది మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు. అప్పుడు మీరు సంతోషంగా ఉండండి. ఇంకా ఇంకా ఏదేదో ప్రయత్నాలు చేసి శరత్చంద్ర బావగారి ముందు మీ గుట్టుని బయట పెట్టేలా చేసుకోకండి, అస్సలు చేసుకోకండి అని చెప్పి లైట్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర వాళ్ళ ఇంట్లో చెర్రీ నక్షత్ర, గగన్ భూమిలా సత్యనారాయణ ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా వ్రతం ఏర్పాట్లు చేస్తూ ఉంటే నక్షత్ర మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే అపూర్వ నక్షత్ర దగ్గరికి వెళ్తుంది. ఏంటి బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. అదేంటి మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నానంటావేంటి? నిన్న నీ కళ్ళతో చూసావు కదా, ఎందుకు పనికిరాని ఆ చెర్రీగాడు నా మెడలో తాళి కట్టేశాడు. వాడు నా భర్తని తలుచుకుంటుంటేనే నా ఒళ్ళంతా జర్రలు పాకినట్టు అనిపిస్తుంది. ఏం చేయను మమ్మీ, ఏం చేయను అని ఏడుస్తుంది నక్షత్ర. చూడు బేబీ, ఎప్పుడైనా గుర్తుందా, ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి చేసైనా సరే మనం అనుకున్నది మనం దక్కించుకోవాలని? ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను. చూడు, నువ్వు చెర్రీ ప్రాబ్లం అని ఫీల్ అవుతున్నావు కదా, సరే
ఆ ప్రాబ్లంని తీసేద్దాం. ఇవాళ మీకు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఆ వ్రతానికి బంధువులు ఫ్యామిలీ అందరూ వస్తారు. కాబట్టి ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆ చెర్రీగడు తాగే జ్యూస్లో పాయిజన్ కలిపితే వాడు చచ్చిపోతాడు. తర్వాత నీకు ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. పెళ్ళైన 2వ రోజే పోయాడని నీకు పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడు నీకు ఒక మంచి రాజకుమారునిచ్చి పెళ్ళి చేస్తాను అని అపూర్వ ఒక క్రూయల్ ప్లాన్ చెప్తుంది నక్షత్రకి. మమ్మీ, ఇలా చేస్తే నాకు నాకు పెళ్ళి జరగనట్టేగా. అమ్మయ్యా, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ, నేను వెళ్ళి రెడీ అయ్యేస్తాను అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. రే చెర్రీ, కొంచెం కూడా ఏమీ తెలివి లేని వాడివి, భలే తెలివితేటలుగా ఆలోచించి నా కూతుర్నే పెళ్లి చేసుకుంటావా? నీ పని చెప్తా అని క్రూయల్గా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ అండ్ భూమి కూడా అలా ఇంకా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. శరత్చంద్ర తన కూతురు వచ్చింది కాబట్టి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అలా ఇంకా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకలా కృష్ణప్రసాద్, రామ్మ భూమి రండి కూర్చోండి అని చెప్పి ఇద్దరిని కూర్చోబెడతారు. అలా చెర్రీ, నక్షత్ర, గగన్ అండ్ భూమి ఇద్దరు కలిసి 2 జంటలు కలిసి సత్యనారాయణ వ్రతాన్ని హ్యాపీగా జరిపిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా మీరా మాత్రం ఇంకా చాలా జెలస్గా ఫీల్ అవుతుంది కృష్ణప్రసాద్ శారదతో మాట్లాడుతున్నాడని. వెంటనే కృష్ణప్రసాద్ మీరా దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరా, ఫేస్ అంతా మాడిపోయింది, అయినా చూడు ఒకసారి మన ఇద్దరు కొడుకుల్ని చూడు, ఎలా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో. ఇప్పుడు కోపాలకి అసూయకి ప్లేస్ ఇవ్వకూడదు, సంతోషంగా ఉండాలి. పిల్లల సంతోషమే కదా మనకు కూడా కావాల్సింది అని కృష్ణప్రసాద్ అయితే శారద అండ్ మీరాతో కలిసి వాళ్ళ కొడుకులిద్దరిని సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.